హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చక్కగా ఇంట్లో కూర్చొని క్వారంటైన్ టైంలో, ఈ లాక్డౌన్ ఉన్న టైంలో ఇంట్లోనే కూర్చొని పార్లర్కి వెళ్ళలేని టైంలో మనము చాలా మంచి ఫేషియల్, అది కూడా మంచి సీజనల్ ఫ్రూట్తో అండి. సీజనల్ ఫ్రూట్ అంటే ఏంటి? ఇప్పుడు చాలా ఉన్నాయి కదా సీజనల్ ఫ్రూట్స్. అంటే ఏంటి, మ్యాంగోతో చేస్తారా అని అనుకుంటున్నారా? కాదండి. సీజనల్ ఫ్రూట్ అంటే ఇది పపాయ కూడా ఈ సీజన్లోనే వస్తుంది. అండ్ ది బెస్ట్ పపాయ ఈజ్ బెస్ట్ ఫర్ ద ఫేషియల్. మన ఫేస్కి పపాయాని చాలా వెరైటీస్గా వాడుకోవచ్చు. నేను అదేదో మీకు ఈరోజు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకు అందరికీ తెలిసిందే, బయట కూడా పపాయ ఫేషియల్ పార్లర్స్లో చేయించుకుంటూ ఉంటారు. నేనైతే ఇంట్లో ఇంగ్రీడియంట్స్ తప్ప వేరే ఏవి యూజ్ చేయనండి. ఎందుకంటే నేను మీలానే ఇంతకుముందు పార్లర్స్లో చేయించుకోవడం, బ్లీచ్ చేయించుకోవడం, ట్యాన్ ప్యాక్ వేయించుకోవడం, ఇలాంటివన్నీ కెమికల్స్ చాలా యూజ్ చేశాను. బాగా దెబ్బతిన్నానండి. బాగానే రిజల్ట్ వస్తుంది, ఇమీడియట్గా కూడా రిజల్ట్ ఉంటుంది, మన ఫేస్ అన్నది గ్లో వస్తుంది. బట్ ఎంత ఇమీడియట్గా రిజల్ట్ వస్తుందో అంత ఇమీడియట్గా మీ స్కిన్ అన్నది డల్ అయిపోతూ ఉంటుంది, డ్రైనెస్ కూడా వస్తూ ఉంటుంది. ఇది నిజం. అందుకోసం నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. బట్ నేను ఇంట్లో మాత్రం నాకు నచ్చిన ఫేషియల్ చేసుకుంటాను, నాకు నచ్చింది యూస్ చేస్తాను ఫేస్ పైన. బట్ నాకు ఎటువంటి ఎఫెక్ట్ అన్నది ఇప్పటివరకు నా ఫేస్ పైన రాలేదు. కానీ మనం బయట ఫేషియల్స్ ఒక్కసారి చేయించుకున్నామంటే 1 month వరకు వేరే ఏ ఫేషియల్ చేయించుకోకూడదు. మీకు ఆ విషయం తెలిసిందే. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రూట్ ఫేషియల్ చేయించుకుంటే గోల్డ్ ఫేషియల్ చేయించుకోకూడదు, గోల్డ్ ఫేషియల్ చేయించుకుంటే పర్ల్ ఫేషియల్ చేయించుకోకూడదు. ఏదైతే చేస్తామో అదే చేయాలి. కానీ మన ఇంట్లో అలా కాదు, ఏదైనా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను మొన్ననే రైస్ ఫేషియల్ చేశాను. మీకు వీడియో కూడా పెట్టాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి, లేదంటే పైన ఐ బటన్లో పెడతాను, ఒకసారి చూసుకోండి. కానీ నేను ఇప్పుడు మళ్ళీ ఇమీడియట్గా నెక్స్ట్ 1 weekలోనే నేను మళ్ళీ పపాయ ఫేషియల్ చేసుకుంటున్నాను. ఇలా నేను చాలాసార్లు చేశాను, బట్ నా ఫేస్ పైన ఎటువంటి ఎఫెక్ట్ రాలేదు. కాబట్టి మీ ఫేస్ పైన కూడా ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేస్తూ చేయండి. మీరందరూ ఒక క్వశ్చన్ అడగచ్చు, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అంటే అంత ఎఫెక్ట్ వస్తుందా, ఫేస్ చాలా బాగుంటుందా, లుక్ వస్తుందా, గ్లోయింగ్ ఉంటుందా, చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. బట్ నేను చెప్తున్నాను, ఇమీడియట్గా అయితే రాదు. చాలా ఎక్కువ ట్యాన్ ఉన్న వాళ్ళకి కాస్త చేంజ్ కనిపించినప్పటికీ, బట్ ఆల్రెడీ క్లీన్గా మీరు ఫేషియల్స్ చేయించుకుంటూ, క్లీన్ చేయించుకుంటూ, ప్యాక్స్ పెట్టుకుంటూ ఉన్న వాళ్ళకి ఎక్కువ ట్యాన్ అన్నది ఫేస్ పైన ఉండదు. అలాంటి వాళ్ళకి మాత్రం ఇమీడియట్ రిజల్ట్ అన్నది ఖచ్చితంగా ఉండదు. మీరు స్లోగా గ్రాడ్యువల్గా యూస్ చేస్తూ ఉన్నప్పుడు చేంజ్ అన్నది పర్మనెంట్గా ఫేస్ పైన ఉండిపోతుంది. ఫేస్ అన్నది ఎప్పటికీ ఏదో ఒక ట్రై చేస్తూ క్లీన్గా ఉంచుకుంటూనే ఉండాలన్నమాట. సో ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్, నా ఫేస్ పైన అయితే ఎటువంటి మేకప్ లేదు, నేను ఎటువంటి మేకప్ అన్నది వేసుకోలేదు. సో ఈ ఫేస్ పైన నేను పపాయాతో ఫేషియల్, పపాయ ఫ్రూట్, న్యాచురల్ ఫ్రూట్ పల్ప్తో నేను ఫేషియల్ ఎలా చేసుకోవాలో మీకు ఈరోజు చూపించబోతున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, నాకు కాస్త సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. అంతేకాదు, మీరు ఒకవేళ ఫస్ట్ టైం ఈ వీడియోని చూస్తున్నట్టయితే ఈ కింద రైట్ సైడ్ బటన్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని పక్కన బెల్ బటన్ ఉంటుంది. అది క్లిక్ చేయడం వల్ల నేనే కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి అందరం చక్కగా చూసేయడమే కాకుండా ట్రై చేయండి, ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది. సో నేను ఎలా చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూసేద్దాం, ఈజీగా నేర్చేసుకుందాం, చాలా సింపుల్గా చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. So friends, we are now gonna prepare everything what all needed for the papaya facial. I'm gonna explain everything in English, not like before. The reason behind is most of my family friends and my friends and also from my family are not from Telugu language, so they are finding little difficult to understand what I'm trying to explain. So that is the reason why I'm gonna start in English, and hereafter my introductory also will be in the English language, which is very easy for all the people. I hope you also can easily understand. Now I'm gonna prepare the pulp, trying to blend the papaya from which the fruit which I have saved when we are eating the papaya. Why I'm using papaya, the reason behind is it moisturizes the skin and also clears the pigmentation. It is very good for wrinkles, also for the under dark circles. If you have any skin diseases like eczema, psoriasis and melasma, it is very good for it. And also it removes the tan, also the breakout for the acne control. And
Now the pulp is ready. We are now trying to prepare the cleanser, in which we are taking a bowl and little pulp from the mixie grinder, from mixie jar, and I added little raw milk to that, 1 spoon of raw milk. You can use the boiled milk also if you don't have raw milk available with you. So now the cleanser is ready, and we took another bowl and trying to prepare the scrub, in which we are taking a little more of papaya pulp. Actually, a little papaya pulp will be enough for the most of your facial. Like 2 people can do a facial with almost a paw full of papaya fruit. So now I added a rice flour. You can add a rice flour. I added rice granules, which I have made out of rice, which I blended it and made it as a granules. You can make the consistency in which I have showed in the video. Till then you have to add the rice granules to that. For me, rice granules are better than flour. Now we are trying to prepare the face mask, papaya face mask, in which you have to add the multani matti or any face pack powder which you have. I have oil which is of rose flavor, so I used it instead of multani matti every time which I'm using. In that, the most important thing which we are adding is honey. I'm adding only half tablespoon because my face is not that dry, and it is like medium. So that is the reason why I added half tablespoon. If your face or skin is more dry, you can add more honey to it, which gives a very good moisture. I really don't want to waste the pulp which is left over in the mixie jar, so I added little water to it and made it as a thick paste, and I poured it in a ice tray and freezed it, by which this will support me in the while doing the facial. So this is the rubbing the ice on the face will be a very good experience. So now my face is very clean and no makeup on it, and I didn't apply any cream or moisturizer or anything on my face, and I did a face wash to it. Now I'm gonna start my papaya facial on my face. You can see the difference from beginning to the end of the video. So on this face there is no light, and I did not use any filters also. So now I started cleansing my face. The cleanser, in this cleanser I have added the milk, which is very rich in B vitamin and alpha hydroxy acids, calciums, and it contains a potent antioxidants, and this will nourish the skin cells from deep within and keep the skin moistured all the day. So that is the reason why we'll use milk in it, and this is mostly for the raw milk. So for 5 to 10 minutes you should keep on rubbing your face like this. Try to think as if you are doing a facial to someone, and rub on your face. So if you have a music, you can put some music also, which will not let you think that you are doing a facial. You can enjoy a facial with the music. After this I'm gonna apply scrub. I have washed the cleanser. My face was very smooth, and now let's see after scrubbing how it looks and how it feel. Now I'm gonna rub. Actually we have added rice granules in this, right? If you have added flour also, this is an amazing absorbing property. Rice will have that property. Due to that, what the rice function is, it will penetrate into the skin. If you have an excess oil, this will not only block the pores but also removes the oil from the pores, by which you will not get any kind of pimples. And after scrubbing for more 5 minutes, now I have washed my face and also removed all the leftover granules on my face. Now the feel is very awesome, and to get this wonderful kind of feeling and this wonderful kind of skin whatever you have, and try to groom your face, try doing this papaya facial. So now I am rubbing my face with the ice cube of papaya, and due to this you can reduce the dark circles, also improve the blood circulation. If you have puffiness on your eyes, and wrinkles also can be reduced, all these things. So try to rub your face whenever it is possible with the ice cube. That is one of the best results from which you can get.
And the last step which I'm doing is applying the face pack. So I am going to apply with this back part of the spoon, and if you have a brush you can apply with it, or one of the best applicator in the world is your finger. You can apply with your finger also, you can apply anything with your finger. So we have added the important thing is honey in this. That honey has an antibacterial property, and if you have any acne on your face, that will also treat. And if you don't have acne also, you can use, because this will be as a precaution for you, and you can prevent the acne if you get in the future. So don't skip adding honey. So after applying, let it dry for at least 5 to 10 minutes. You can sit under the fan, or you can sit outside and get air from natural. So I am enjoying this papaya facial with a very delicious chocolate ice cream. So you can also eat whatever you want while doing the facial. Yeah. So now after removing, I have washed my face and pat drying it slowly, not roughly, and take the soft towel if you have. You can see the amazing difference, and you can find the difference mostly in toning part and also in the pigmentation part. I told you in the beginning, there was a lot of difference from the beginning of the video to the end of this video. I felt so happy with the result what I got with this papaya facial. I don't think I'll go to parlor from now, and I'll do my facial by sitting at home. So this is one of the best. Please do like, share and subscribe to my channel. And I'm now gonna show one of the picture with the there is a light on both of the pictures, but that before is the beginning and this is the after, but still there is a lot of difference in the pigmentation which you can find. So thanks for watching, friends. I hope you can seriously understand whatever I'm trying to tell, and if you have any issues in explanation or any issues in the video, you can still complain me in the comment section. That is also for the complaints. So I hope you will share my video to all your friends, family and everyone. We all together can be a very good family in my channel, so we can discuss everything. And most of my family people are trying my videos and giving a very good feedback to me, and they are getting a very good results also. And everything I'm showing you are trying on me with a live proof. All my videos will be live proof. You don't need to worry and think about the fake filters whatever people are trying to cheat you. So anyway, thanks for watching my video. Please do like, share and subscribe. Please don't forget to subscribe. Thanks for watching. Bye bye.